హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అయితే చూపిస్తా అండ్ ఒక సక్సెస్ స్టోరీ కూడా చెప్తా. వీడియో అయితే కంప్లీట్గా చూడండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మా మమ్మీకి ఒక సన్మానం జరిగిందనమాట. అండ్ దానికి సంబంధించి మేము ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎంత సర్ప్రైజ్ అయ్యామనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా కనిపిస్తుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్సిపల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా విశిష్ట సేవలు అందించినందుకు గాను. సో ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మా మమ్మీ అనమాట. అండ్ పక్కన మా డాడీ కూడా. తనైతే మున్సిపల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి చైర్పర్సన్ కింద మా లొకాలిటీలో చేశారు 12 ఇయర్స్. అంటే ఎంతోమంది పిల్లలకి బుక్స్ లేని వాళ్ళకి తన ఓన్ మనీతో బుక్స్ అందజేయడం, గవర్నమెంట్ త్రూ ఫెసిలిటీస్ అందని వాళ్ళందరికీ వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ అందజేయడం, చిన్న పిల్లలకి సరైన ఫీడింగ్ లేని వాళ్ళకి వాళ్ళ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి కేర్ టేక్ తీసుకోవడం, ఇదంతా కూడా మా మమ్మీ ఒక చైర్పర్సన్ పదవిలో ఉండి చేసిందనమాట. సో ఇలా 12 ఇయర్స్ చేసిన తర్వాత షీ గాట్ ఎ గ్రేట్ రికగ్నైజేషన్. అండ్ ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అంతట్లో కూడా ఇలా సెలెక్ట్ అయిన లేడీస్లో అవుట్ ఆఫ్ 7లో మా మదర్ ఒకరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మా లొకాలిటీ నుంచి ఎవరెవరికైతే వచ్చాయి అనే దాంట్లో మా మమ్మీ ఒకరనమాట. ఆ గ్రూప్ ఫోటో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారు. ఇది ఒక సడన్ ఇన్విటేషన్ మా మదర్కి. అసలు అంతా అయిపోయింది, రిటైర్ అయిపోయింది ఆ ప్రొఫెషన్ నుంచి అనుకున్న తర్వాత షీ గాట్ ఎ కాల్, మీరు ఇట్లా ఎంపిక అయ్యారు, సో మీరు కూడా రావాలని చెప్పి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమందరం. ఇన్ని ఇయర్స్ తర్వాత షీ గాట్ దట్ రికగ్నైజేషన్ అని. ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో చాలా అంటే చాలా దెబ్బలు తగులుతాయి కదా. సో తను కూడా చాలానే చూసింది. అండ్ మీకు తెలియనిది ఏముంది, కెరియర్ వైజ్గా కాంపిటీషన్ ఎంత ఉంటుందని. అలాంటి కాంపిటీషన్ అంతా కూడా మా మదర్ ఫేస్ చేశారనమాట. అవన్నీ చేసిన తర్వాతే ఈ 12 ఇయర్స్ తర్వాత తనకి రికగ్నైజేషన్ వచ్చింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనం ఏదైనా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు, బట్ కొంచెం వెయిట్ చేసి లేదా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. బట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏ పని చేయకూడదని అయితే నేను అంటాను. అండ్ ఈమె మా నానమ్మ, ఇటువైపు మా చెల్లి. అండ్ రామ్, నేను, కుందు, అలాగే మా నాన్నమ్మ గారు, మా డాడీ, మా మమ్మీ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నా 6th మంత్లో క్లిప్పింగ్. నేను అప్పటి నుంచి ఎడిట్ చేద్దాం అనుకుని చేయకుండానే ఉండిపోయాను. ఫైనలీ ఈషా వచ్చింది ఫ్రేమ్లోకి. కుందు అయితే ఈషాని ఎవరికి ఇవ్వదు, తనే హ్యాండిల్ చేస్తుంది కంప్లీట్గా. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మేము లంచ్ చేద్దామని చెప్పి ఈ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్కి వెళ్ళాము. ఇంతకీ అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది అక్కడ ఉందనే విషయం కూడా తెలియదు అనమాట నాకు. బట్ మేమైతే ఒక మంచి టైం వచ్చింది మాకు అని అనుకున్నాం. అంత గుడ్ వైబ్ ఉంది అక్కడ, చాలా చాలా బాగుంది. సరే లంచ్ చేశాక రామ్, నేను ఫొటోస్ దిగుదామని ఇక్కడ నుంచుండి లోపు రామ్ వాళ్ళ మేనల్లుడు తన ఆట పట్టిస్తున్నాడు అనమాట. అండ్ ఫైనల్లీ ఒక 2 ఫోటోలే మంచిగా వచ్చినట్టున్నాయి, మిగిలినవి చెత్తగా వచ్చాయి. రామ్ ఏంటో నడుస్తానని చెప్పి ఇలా వచ్చేసాడు, నాకేం అర్థం కాలేదు. అండ్ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్లో అయితే ఇలా ఉంది ప్లే ఏరియా. ఈ ఫంక్షన్ హాల్కి ఒక అమ్మవారి పేరు ఉంటుంది, నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి లోపల, చాలా ప్లే ఏరియా ఉంది. ఒకవేళ మీరు పాలకొల్లు, భీమవరం, నరసాపురం, వీరవాసరం ఈ ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళు అయితే కనుక ఈ టెంపుల్కి ఒక్కసారైనా వెళ్ళాలి. ఎందుకంటే నాట్ అబౌట్ గాడ్ కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, మీ పిల్లలు అక్కడికి తీసుకెళ్తే బోల్డ్ చూపించవచ్చు, వాళ్ళని చాలా ఎడ్యుకేట్ చేయొచ్చు ఆ టెంపుల్ చూపించి. అందరు దేవుళ్ళు అయితే మనకు అక్కడ కనిపిస్తారు అనమాట. అసలు ఈ దగ్గరలో ఇలాంటిది ఒకటి ఉందని నాకు ఇప్పటి వరకు కూడా తెలీదు. నేనైతే చాలా 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 నచ్చేసింది నాకు ఈ టెంపుల్ చూసిన తర్వాత. మీకు కూడా క్లియర్గా చూపిస్తాను ఇంకా. అండ్ ఈషా చాలా ఎంజాయ్ చేసింది ఈ గుడిలో, అంతా ఇంత కాదనమాట, ఒక రేంజ్లో ఎంజాయ్ చేసింది. అండ్ తను అప్పుడప్పుడే నడక రావడమేమో ఇంకా బాగా ఆడుకున్నంత స్పేషియస్గా ఉన్న చోట మేము కూడా అందుకే కొంచెం సేపు వదిలేసాము. అండ్ అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం వెళ్ళిపోదామా ఉందామా అని, అప్పటికే చీకటి పడిపోవడం మొదలైంది.
కానీ ఇక్కడ ఉయ్యాల చూసిన తర్వాత మాత్రం ఆగలేదు. మా డాడీ ఈషాని వేసుకుని కంప్లీట్గా ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట. అండ్ కుందు కూడా ఒక రేంజ్లో ఆడుతుంది. నేను ఏం చేయాలో తెలియక నాకు ఆడుకునే ఛాన్స్ లేదని దీని చుట్టూ తిరుగుతున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నేను చేసిన తిక్క పనులకి ఇంటికెళ్ళి బోల్ తిట్లయితే తిన్నాను. ఫైనల్గా ఉయ్యాలైతే ఊగేసా. అండ్ రాము మా డాడీని ఊపుతున్నాడు అనమాట. ఇది నాకు భలే అనిపించింది. లైక్ వాళ్ళు చాలా బాగున్నట్టు అలా అనిపించింది. అండ్ ఇలా మీ ఇంట్లో ఎవరైనా మామగారు అల్లుడు ఉంటారు అంటే అవునని కామెంట్ చేయండి. ఈషా మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసింది. ఆ ప్లేస్ తనకి బాగా నచ్చింది. అండ్ ఆడుకోవడానికి అంత ప్లేస్ పిల్లలకి ఉన్నప్పుడు కొంచెం సేపు వదిలేయాలనిపించింది. అండ్ మమ్మీ డాడీ కూడా సర్లే ఒక 1 అవర్ ఆగి వెళ్దాం అనుకున్నాం. అక్కడ ఎందుకో చాలా పాజిటివ్ వైబ్ ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఒకవేళ ఫ్యామిలీతో ఏదైనా వీకెండ్కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడైతే రాధాకృష్ణులు ఉన్నారండి. ఎంత బాగున్నాయో ఈ విగ్రహాలు. పర్టికులర్గా అందుకే నేను ఈ వీడియో క్లిప్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. అండ్ నటరాజస్వామి ఉన్నారు. తర్వాత పక్కన గోవిందుల వారు, సీతారాములు అండ్ ఇక్కడే ఇంకా బాబా ఉన్నారు, బుద్ధుడు ఉన్నారు. నేను అందరివి క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. చాలా 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 నీట్గా కన్స్ట్రక్ట్ చేసి మంచిగా మెయింటైన్ చేశారు. అండ్ ఈ ఆంజనేయ స్వామి ఈజ్ వన్ ఆఫ్ ద హిట్ మూమెంట్ అనమాట. ఎంత బాగా అనిపించిందంటే వెనకాల ఉన్న గ్రీనరీ అండ్ ఆ స్కై మనం ఆంజనేయ స్వామిని కింద నుంచి చూస్తుంటే ఏదో ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపించింది. అంత బాగుంది. ఆంజనేయ స్వామి చుట్టుపక్కల అంతా కూడా సప్త ఋషులను అయితే పెట్టారనమాట. అండ్ దీని ఆపోజిట్ సైడ్లో దశావతారాలు కూడా పెట్టారు. మీకు అవి కూడా చూపిస్తాను. బేసిక్గా మనం ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఎడ్యుకేట్ అవుతారు. లైక్ ఇవి చూపిస్తూ మనం వాళ్ళకి కొన్ని నేర్పించవచ్చు. అండ్ మనం ఈ వెస్ట్ గోదావరి రీజియన్లో దగ్గరగా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి వెళ్ళండి. నేను అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది డిస్క్రిప్షన్లో రాస్తాను. అండ్ ఇది వచ్చేసి వీరవాశ్రమ్ సెంటర్లోంచి లోపలికి వెళ్ళామన్నమాట మేము. అలాగా నేను మీకు ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈషాని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి దగ్గర నించోబెట్ట కింద. ఫస్ట్ అయితే భయపడింది. బట్ తర్వాత షీ స్టార్టెడ్ ఎంజాయింగ్. నేను ఏదో హైట్లో నుంచున్నాను అనుకుని. బట్ ఈ వ్యూ ఇలా తీయమని రామ్కి చెప్తే ఇలా తీశారనమాట. ఎంత ముద్దుగా నుంచుంది ఈషా అక్కడ. అండ్ మీలో చాలామంది అడిగారు నన్ను ఈషాని చూపించండి అనేసని. అందుకోసమే ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. అండ్ మీరు ఆంజనేయ స్వామిని చూసినట్లయితే మెస్మరైజ్ అయిపోతారు. ఒక్కసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడున్న ఇంకా గార్డెన్ ఏరియా చూస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ చాలా ఎంజాయ్ చేశానని. సో ఈ గార్డెన్ ఏరియా చాలా బాగుంది కదా, నాకైతే ఒక మంచి వీడియో క్లిప్పింగ్ తీసి పెట్టమని అడిగాను రామ్ని. అది ఎలా తీసారో చూడండి. అండ్ రామ్కి నేను తీసింది కూడా చూడండి. బికాస్ ఎందుకు ఒక మంచి వీడియోగ్రాఫర్ కానీ ఫోటోగ్రాఫర్ కానీ మంచిగా ఫోటో తీయాలనుకునే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళకి చాలా బాగా తీస్తారు. కానీ వీళ్ళకి మాత్రం చాలా చెత్తలా తీస్తారు మిగిలిన వాళ్ళు. అదేంటో నాకు అర్థం కాదు. బట్ విచ్ ఐ ఫేస్డ్ విత్ రామ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. చూడండి ఈ క్లిప్పింగ్ ఎలా తీసారో. తర్వాత నేను రామ్కి తీసిన క్లిప్పింగ్ చూడండి ఎలా వచ్చింది అనేది. సో అలా ఉంటుంది అనమాట మనతో కాదు రామ్ తోటి. అండ్ ఫైనల్లీ చాలా లేట్ అయింది. చీకటి కూడా పడడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ మేము ఒక 20 కిలోమీటర్స్ వరకు జర్నీ చేయాలి. మా నాన్నమ్మగారు అయితే నైట్ అయిపోతుంది ఇంకా ఉండదు అనేసి చెప్పారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ టుడే.